Everybody is looking for heroes, but the real ones are right in front of us. Farmers are the backbone of our country. They cultivate our land, bring food to our tables, and keep our communities strong. But their path isn't easy. From unpredictable weather to rising costs, they face countless challenges every day, yet they persevere. With innovation and resilience, they adapt to changing times. Climate-smart crops and sustainable practices are their tools for a brighter future. When you support farmers, you support a sustainable future for us all. Remember, every meal you eat tells a story of their hard work and dedication. Thank you, farmers, for being the true heroes of our nation. చేస్తాలే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? 21 ఇయర్స్. ఇప్పుడు ఏం పొలం వేసారు, ఏం పంట వేసారు? ఇప్పుడు మొక్కజొన్న 2.5 ఎకరాలను 4 ఎకరాలు వేసిన, ఒక 20 గుంటలు బెండ చెట్లు పెట్టినాం. ఒక రేట్ ఎట్లున్నాయి? కూరగాయలకు రేట్లు పర్వాలేదు, మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఒక 15-20 రోజుల కాంచి, కానీ అంతకుముందు లేకుండే. ఇప్పుడైతే 15 రోజుల కాంచి బెండకాయలకి అయితే ధర ఉన్నది కూరగాయలకు. ఇక మొక్కజొన్నలు ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ప్లస్ కొంచెం గ్రోతింగ్ అనేది తక్కువ ఉన్నది, గ్రోతింగ్ ఎక్కువ లేదు. కొంచెం భూములలో కూడా సారవంతం తగ్గిపోయింది. అట్లా చేయబట్టి కొంచెం గ్రోతింగ్ వస్తలేదు, అదొక ప్రాబ్లం ఉన్నది. గవర్నమెంట్ నీళ్లు కరెంట్ మంచి కరెంట్ అంటే కొంచెం అప్పుడప్పుడు మధ్య మధ్య కరెంట్ పోతుంది, అప్పట్లెక్క లేదు. ఇప్పుడు గంట అర్ధ గంట తక్కువసారి తీస్తాను. ఇక వాటర్ అంటే మొన్న వరకు రాలేదు, కొంచెం వర్షాలతో అటు ఇటు అయింది, కానీ కెనాల్ వాటర్ అయితే రాలేదు. ఒక్కసారి వదిలేసిండ్రు. ఇక మరి ఈసారి యాక్షన్ కూడా ఇస్తారా ఇయ్యరా అనేది కొంచెం సందిగ్ధాలు ఉన్నారు ప్రజలు, ఆసాములు, రైతులు అంతా కొంచెం సందిగ్ధాలు ఉన్నారు. ఇప్పటివరకు అయితే అది పరిస్థితి. వెదర్ ఎట్లుంది ఇప్పుడు? వెదర్ అనుకూలంగా లేదు. ఏ పంటకైనా కానీ ఓసారి మబ్బులు వస్తానే, ఓసారి ఎండలు కొడతానే, ఓసారి వర్షం పడుతుంది. ఒక తీరుగా లేదు. ఏ కాలానికి అనుకూలంగా ఆ కాలం లేదు. వర్షాకాలం ఉంటే వర్షాలు కొడతలేవు, ఎండలు కొడతాయి. చలికాలంలో వానలు కొడతాయి. ఈ వెదర్ అంతా కొంచెం అనుకూలంగా లేదు, అదొకటి ప్రాబ్లం ఉన్నది. వెదర్ అయితే కొంచెం ఇబ్బంది ఉన్నది. దీనికి అనుకూలంగా ఎంతైనా వ్యవసాయంలో రైతు అనేవాడు ప్రతి సంవత్సరంలో నష్టపోతూనే ఉన్నాడు. లాభంతో ఎప్పుడు అయితే రైతు అనేది ఇంతవరకు లేదు. ఇక తప్పదు కాబట్టి అదే పని చేయాలి, కాబట్టి చేయాలి. అది గవర్నమెంట్ ఏం సాయం చేయట్లేదు. గవర్నమెంట్ ఏం సాయం చేస్తుంది? ఏమి ఇచ్చింది? ఈ పథకాలు ఆ పథకాలు అనేది ఏ పథకం లేదు. కాకపోతే ఇంతవరకు మాకు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు భరోసా కూడా లేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కొందరు అయిందంటారు, కొందరు కాలేదంటారు. ఇక అది మాకైతే ఇంతవరకు అయితే కాలే. 1,00,000 రూపాయలు అయితే అయిందంటారు, కానీ అది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. అది ఇస్తారా ఇయ్యారా తెలియదు. అట్లున్నది మా పరిస్థితి. వ్యవసాయంలో రైతుల పరిస్థితి అట్లున్నది. కొంచెం ఎంతైనా ఆందోళనకరంగానే ఉన్నది మా పరిస్థితి. ఏం చేసినా సరే మళ్ళీ 3 సార్లు వేస్తే కథం పీకేయాల్సింది. దీనికి కూలీలు చూస్తావా? కూలీలు లేబర్ బాగా పడుతుంది. ఇక మరి పత్తి 4 సార్లు 5 సార్లు వేస్తాం, కానీ దానికి కొంచెం తక్కువనే ఉంటుంది లేబర్. వరికి ఏం లేబర్ ఎక్కువ ఏం పడదు. ఇవన్నీ ఇప్పుడు కలుపు మందులు వచ్చినాయి కాబట్టి తక్కువనే పడుతుంది. మిరప తోట 3 సార్లు వేస్తారు. 3 సార్లు పండు మిరపకాయ. నా పేరు రాజిరెడ్డి, మిల్పూరి రాజిరెడ్డి, పేగడపల్లి గ్రామము, అసంపర్తి మండలము. మేము వ్యవసాయం చేసుకుంటాము.
గత 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. మేము మక్క, వరి, పత్తి, అది వేరుశనగ, కంది కూడా వేస్తున్నాము ఈ సంవత్సరం. పెద్ద మార్కెట్ రేట్లు ఎట్లున్నాయి పత్తి? పత్తి గిట్టుబాటు ధర రావట్లేదు. మాది తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి తీసుకోవట్లేదు. తీసే వాళ్ళు కొనట్లేదు. ఇంకా తేమ శాతం తగ్గించాలంటాను. అదే వాతావరణం మబ్బులు ఉండేటానికి ఎండుతలేదు. ఏ పంట మీద ఎక్కువ లాభం వస్తుంది? ఏ పంట అనేది లాభం అనేది ఏం లేదు. మా దగ్గర ఉన్నప్పుడు ఏమో గిట్టుబాటు ధర ఉండదు. మా దగ్గర నుంచి అయిపోయినాక గిట్టుబాటు ధరలు వస్తాయి. అది వాళ్ళ దగ్గర పోయినాక. పండిస్తారు మీరు ఏ పంట? ఏ పంట సుఖంగా అనేది ఏది లేదు. ఏది అయినా కానీ హార్డ్ వర్క్ అనేది ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో అది వస్తుంది, అది వచ్చిన టైంలో ఇది వస్తుంది. ఇప్పుడు వరి ఎన్నిసార్లు పండిస్తున్నారు? వరి ప్రతి సంవత్సరం 2 పంటలు పండుతాయి. 2 పంటలు పండుతాయి వరి. కాటన్ అయితే పత్తి మాత్రం ఒకటే పంట వస్తుంది. దాన్ని పత్తి తీసేసి మళ్ళీ మక్క కానీ, పల్లి కానీ, నువ్వు కానీ వేసుకుంటాం. ఇప్పుడు వరికి ఇట్లా ఫెర్టిలైజర్ వాడతాం, మందులు వాడతాం. అది మరి పంట మంచిగా పండుతా? మినిమం వాతావరణం అనుకూలించినప్పుడు పండుతుంది. ఈసారి దోమ కాటు లేదు ఎక్కువ. మీరు ఎన్ని గంటల పొలాన్ని కష్టపడతారు? మేము రోజుకు 6 గంటలు 8 గంటలు పనిచేస్తాం. వరికి పొద్దున్న నీళ్ళు ఉండాలి. ఎప్పటికీ నీళ్ళు ఉండాలి వరికి. నీరు తక్కువగా ఉండే పంట? నీరు తక్కువగా ఉండే పంట అంటే పల్లి చేను మాకు. ఇప్పుడు రబీలో మాత్రం నువ్వు చేను వేసుకోవచ్చు. నువ్వు కానీ అపరాలు కానీ నువ్వు నీళ్ళు తక్కువ ఉన్న వాటిని వేసుకోవచ్చు. ఇప్పుడు అయితే ఇవి నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం మొక్కజొన్న, పత్తి ఇవి వేసుకుంటాను వర్షాధారంగా. మీకు లాభం వచ్చే పంట? ఏ లాభం అంటే అన్నీ అట్లే ఉన్నాయి. మినిమం మా దగ్గర ధర సరుకు ఉన్నప్పుడు ధరలు ఉండవు. మా దగ్గర నుంచి అయిపోయినాక దళాల దగ్గర పోయినాక రేట్లు పెరుగుతున్నాయి. మద్దతు ధర అనేది ప్రకటించి మమ్మల్ని తీసుకోవట్లేదు. గవర్నమెంట్ సహకరించట్లేదు. మా దగ్గర ఫండ్స్ ఏమైనా ఇస్తాను గవర్నమెంట్? ఏం ఫండ్స్ ఏం లేవు మాకు రైతులకు. కానీ డ్యామేజ్ అయితే దానికి ఫండ్స్ ఏం రావండి మా దగ్గర. దాని గురించి ఇన్సూరెన్స్ అని చెప్తాను కానీ మా దగ్గర కట్టుకునే వాళ్ళు లేడు, కట్టేవాళ్ళు లేడు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు. దానివల్ల మాకు యూజ్ లేదు.
backbone of our society, cultivating the land and providing food for generations. But how did it all start? Well, let's rewind the clock and explore the origins of farming. As we move forward in our story, we find ourselves in the middle of a significant transformation. The challenges are mounting, and the stakes are getting higher. Farmers are facing unprecedented difficulties, from climate change to economic pressures. Yet their resilience and ingenuity continue to shine through. How do they manage to keep going? Let's find out. This is the moment we've all been waiting for. The challenges have been immense, but the determination of our farmers has been even greater. Through sheer grit and perseverance, they have overcome the odds. Their journey has been nothing short of inspirational, showcasing the true spirit of resilience. As we reach the end of our story, it's clear that the path ahead is still filled with challenges. However, the lessons learned and the strength gained will guide our farmers forward. With continued support and innovation, there's hope for a brighter future. Thank you for joining us on this journey. And remember, the story of our farmers is far from over. Farmers are very important people. They grow the food we eat. Without farmers, our plates would be empty. We need to be thankful for their hard work. Imagine a world without rice, wheat, or vegetables. That's what life would be like without our farmers. They work tirelessly to ensure a steady supply of these essentials. From the grains for our rotis to the fruits we enjoy, it all comes from their dedication. So next time you enjoy a meal, remember the farmers who made it possible. A farmer's life is not easy. They wake up early every day. They work long hours in the fields. They toil under the hot sun caring for their crops. From sowing seeds to watering plants, their tasks are endless. They protect their crops from pests and diseases. And finally, they harvest the produce with their own hands. Every drop of sweat, every aching muscle contributes to the food on our tables. Their dedication is a testament to their resilience and love for the land. Farming is full of challenges. The weather can be unpredictable. Too much rain or too little rain can damage crops. Farmers have to constantly adapt to these changing conditions. Pests and diseases pose another threat. They can destroy entire fields if not controlled. The high cost of seeds and fertilizers also adds to their burdens. Despite these hurdles, they persevere. They draw strength from their love for the land and their commitment to feeding the nation. Farmers play a crucial role in feeding the world's growing population. As the world population increases, the demand for food also rises. Farmers work hard to meet this demand. They are the backbone of our society. They provide us with the sustenance we need to survive. They ensure food security for our nation and the world. We must support our farmers and appreciate their hard work. They deserve our respect and gratitude for their invaluable contribution to farmers are important. They grow our food. We depend on them. Their work is hard. Farmers face many problems. These problems affect us all. We need to understand these problems. We need to help find solutions. Farming is not just a job. It is a way of life. It is connected to nature. It is important for our culture and economy. Climate change is real. It is affecting our planet. Farmers feel it the most. Weather patterns are changing. Rainfall is unpredictable. Droughts are more frequent. Floods are more severe. These changes harm crops. They reduce yields. They make farming difficult. They threaten the livelihoods of farmers. Farming is expensive. Input costs are rising. Seeds, fertilizers, and fuel are costly. Market prices are often low. Farmers struggle to make a profit. They go into debt. This situation is not sustainable. Farmers need fair prices. They need support to manage their finances. Section 4, technology, a double-edged sword. Technology can help farmers, it can improve efficiency, it can increase yields, but technology can be expensive. Not all farmers can afford it. It can also create new challenges. Farmers need access to appropriate technology. They need training to use it effectively. Section 5, sowing seeds of hope, solutions and support. There are solutions. We need to support our farmers. We need to address climate change. We need to ensure fair prices for crops. We need to provide financial assistance. We need to invest in research and development. Farmers are resilient, they are adaptable, but they need our help.